నమస్తే, నేను అక్షిత్. మనం గాంధీ భవన్ లో ఉన్నాము. ఈ రోజు అంటే 100 రోజులు అయిపోయేసరికి వస్తుంది. అంటే రేపటితో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 100 రోజుల్లో మేము కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. అసలు ఎంతవరకు ఈ ప్రభుత్వం ఇప్పటికీ 4 గ్యారెంటీలను అమలు చేస్తుంది. మరి ఇంకా 2 గ్యారెంటీలు ఇంకెప్పుడు అమలు చేస్తారు? మనతో మాట్లాడడానికి ఇందిరా శోభన్ గారు ఉన్నారు. ఒకసారి అడుగుదాం. ఇంకా 2 మిగిలిపోయినాయి, ఎప్పుడు అమలు చేస్తారు? తప్పకుండా తమ్మి ఈ ప్రజాపాలనలో రేవంత్ అన్న ప్రభుత్వము కాంగ్రెస్ మాట ఇస్తే నిలబెట్టుకుంటది. 600 106 బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయి కనీసము మనిషికి 1వ తారీఖు నాడు జీతం ఇయ్యలేని పింఛన్ ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని రేవంత్ అన్న నాయకత్వంలో ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా 1వ తారీఖు నాడే 6,58,240 మందికి ఇవాళ పెన్షన్స్ తర్వాత వాళ్ళకి జీతాలు ఇచ్చారు. అంటే అంత ఆ కుటుంబ సభ్యులు ఇవాళ హ్యాపీగా ఉన్నారు. అంటే ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో ఆడబిడ్డలకి ఆర్థికంగా స్వేచ్ఛ కల్పించే విషయంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితిని ఇచ్చారు. ఇవాళ 500కి సిలిండర్ ఇచ్చారు. ఇవాళ వీటితో పాటుగా జరుగుతున్నటువంటిది ఇవాళ ఇండ్ల పథకానికి సంబంధించి గూడు అన్నది నా కళ, ఇల్లు అన్నది నా కళ. డబుల్ బెడ్రూమ్ తో మీరు ఓట్లతో మోసం చేశారు తప్ప మీరు అది చెయ్యలే. కానీ ఇవాళ రేవంత్ అన్న 22,500 కోట్ల రూపాయలతో దాదాపు 4,50,000 ఇండ్లకి ఇవాళ ప్రమాణ స్వీకారం చుట్టి వాళ్ళకి 5 లక్షల రూపాయలు, ఎస్సీలు అయితే 6 లక్షల రూపాయలు ఇవ్వడం కోసం కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇవాళ పెండింగ్ లో ఉన్నది మహిళలకి మహాలక్ష్ములకి 2,500 రూపాయలది ఒకటి, రెండోది వాళ్ళకి రైతు భరోసా. ఈ రెండింటినీ కూడా ఆల్రెడీ కేబినెట్ ఆమోదం చేసింది. తప్పకుండా త్వరలోనే ఒకవేళ ఎలక్షన్ కోడ్ 20 తర్వాత వస్తే అవి కూడా అమలు అవుతాయి. ఎలక్షన్ కోడ్ రేపే గనక వచ్చినట్లయితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత అమలు అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన మాట తప్పేది లేదు. 100% వాటికి కావలసినటువంటి అన్ని రకాలుగా చెప్పనివి కూడా ఇవాళ రేవంత్ అన్న చేశాడు. తెలంగాణ సంస్కృతి పైన మీరు దాడి చేశారు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటిది ఏమంటారు, అందశ్రీ యొక్క గేయాన్ని జయ జయ హే తెలంగాణని కూడా ఇవాళ మనం పాడుకునే అవకాశం కల్పించాం. తెలంగాణని టీఎస్ ని ఇవాళ తెలంగాణ స్టేట్ కాదు టీజీ తెలంగాణ అనే దానికి సింబాలిక్ గాని ఇవాళ చేంజ్ చేసుకున్నాం. ఇవాళ ఆర్టీసీ కార్మికులకు అయి ఉండొచ్చు, ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించాం, కొత్త బస్సులు కొన్నాం. ఇవే కాకుండా ఇవాళ ఏమంటారు హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి 10 లక్షల రూపాయలకు సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డులను వాళ్ళకి అందజేశాం. ఇంకా వాళ్ళకంటే ఇప్పుడు ఉన్నటువంటి పోస్టులని నర్సుని రిక్రూట్ చేశాం. 30,000 ఉద్యోగాల సర్టిఫికెట్లలో చేతికి ఇచ్చాం. ఇంకా కొన్ని నోటిఫికేషన్ జారీ చేశాం. మెగా డిఎస్సి ఇచ్చాం, కానిస్టేబుల్స్ ఇచ్చాం. ఇవాళ ప్రభుత్వం ఒక్కరోజు ఖాళీగా లేదు, ఒక్క నిమిషం ఖాళీ లేదు. 24 గంటలు ఈ ప్రజలకు ఏం చేయాలని తపన పడుతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం. ఇవాళ రేవంత్ అన్న 24 గంటల సమయం ఉంటే ఇవాళ కేవలం 2-3 గంటలు మాత్రమే నిద్రపోతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను ఇంకా ఏం చెయ్యాలి, ఏం చెయ్యగలను, ఒక సామాన్యుడిగా ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని రాజశేఖర రెడ్డి కన్నా ఇంకా గొప్పగా నేను ఏం చేయగలుగుతానని ఆలోచిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి మనం సహకరించాలి తప్ప దుమ్మెత్తి రాళ్ళెత్తి కొట్టినంత మాత్రాన వచ్చేది ఏమీ లేదు. ఆకాశం మీద ఉమ్మితే ఏమైతుంది, మీద పడుతుంది. అది కూడా గంతే ఉంటుంది ఇప్పుడు మాట్లాడేటోళ్ళకన్నా. కేసీఆర్ కరీంనగర్ లో మాట్లాడుతూ లంకె బిందెలు అనుకుని వస్తారా? సీఎం సోయి ఉండాలి కదా, కొంచెమైనా సోయి లేకుండా సీఎం బాధ్యతలు ఎట్లా చేస్తారు? అంటే ఏది మేము అమలు చేయాల్సింది అంటే 420 హామీలను అమలు చేయాల్సింది పోయి ఏదో సాగు అప్పులు చేసిరు, కుప్పలు చేసిరు, మేము చేయలేదా? మేము ఆంధ్రలో మనకి ఇచ్చిపోయినప్పుడు మనతానే ఉండే, ఇప్పుడు అంత మంచి చేసి ఇచ్చిన నేను అయినా కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి తను శాతం అయితే లేదు, చేస్తే చెయ్యి లేకపోతే సపరేట్ వదిలేయని చెప్పేసి మాట్లాడండి. ఇప్పుడు తెలంగాణ వచ్చినాడు 16,000 కోట్ల రూపాయలు మనము ప్లస్ సర్ఫేస్ బడ్జెట్ లో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు హైదరాబాద్ చుట్టూ భూములు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు ఆల్రెడీ నీళ్లున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు చాలా మందికి ఉద్యోగాలు ఉన్నాయి. కానీ మీరు వచ్చినాక ఏం చేశారు? అసలు ఈ రాష్ట్రంలో నీళ్ళే లేవు, మంచినీళ్ళు కూడా మేమే ఇస్తున్నాం, మా పుణ్యమే అని చెప్పారు. మరి ఇలా ఆడబిడ్డలు ఎందుకు బిందెలు పట్టుకొని తిరుగుతున్నారు? మీ మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ఏమైంది? మిషన్ భగీరథ మేము తేలే కదా, మీరు తెచ్చిందే కదా. మేమున్న నాడు నల్ల నీళ్ళు ఇచ్చాము, వాటితో పాటు ఆర్ఓ యూనిట్స్ పెట్టి ప్రతి గ్రామ పంచాయతీకి 6 యూనిట్ ద్వారా నీళ్లు అందించాం. మీరు అవి మెయింటైన్ చేసి అవి కంప్లీట్ చేసి ఉంటే 5,000 కోట్లతోనే ఇవాళ ప్రతి ఇంటికి సురక్షిత వాటర్ తాగేవాళ్ళు. ఇవాళ నీ యొక్క కమిషన్ల కోసం నీ కొడుకు మిషన్ భగీరథ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి 50,000 కోట్లతో ఇవాళ నీళ్ళు ఇచ్చిన పరిస్థితులు. ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇస్తున్నాం. ఇట్లా తిప్పి దశాలు నీళ్ళు వస్తాయని చెప్పినారు. మరి ఏమైనా ఆ స్టంట్లన్నీ ఇవాళ 3 నెలలే కదా మేము వచ్చి, 3 నెలలకే ఇవన్నీ మేము చేసినవైతే కాదు కదా. ఇవాళ కాళేశ్వరం పేరుతోటి మీరు ఆ ఏటీఎంగా వాడుకొని నీళ్లు లేకుండా పంటలు ఎండిపోయే పరిస్థితి తెచ్చారు. ఎందుకు? మీ హయాంలోనే పిల్లర్లు గొంగినాయి, మీ హయాంలోనే అది పగుళ్ళు వచ్చినాయి. మరి ఆ నీళ్లు వదలొద్దు, బయటకు పంపొద్దని కేంద్రం నుంచి వచ్చినటువంటి నివేదికనే కదా. దానికి నా తప్పేమున్నది? నేను చేసింది ఏంటి? కానీ ఈ యొక్క
ఈ బీభత్సానికి ఇవాళ ఈ పరిస్థితికి వీటన్నిటికీ మీరే కారణం. అక్కడో ఇక్కడో కావాలని రెచ్చగొట్టే పని మీరు చేస్తున్నారు తప్ప ఇవాళ కాంగ్రెస్ 3 నెలల్లోనే ఏదో చేసిందని మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మవంచన చేసుకోవాలి. ఏదో మాట్లాడాలా పొలిటికల్ గా, రాజకీయంగా ఏదో చెప్పాలన్నది బంద్ చేయండి. మీ యొక్క అనుభవాన్ని, మీకున్నటువంటి తెలివిని మీరు ఎట్లా దోచుకోవాలో ఎట్లా దాచుకోవాలో ఉపయోగించారు. కానీ రేవంత్ అన్న తనకున్నటువంటి 17 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయనకున్నటువంటి అనుభవంతో ఈ ప్రజలకి నేను ఏమి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. మీరు ఏం దోచుకోవాలని ఆలోచిస్తే ఈ ప్రజలకు ఏమి ఇవ్వాలని రేవంత్ అన్న ఆలోచిస్తున్నాడు. ఇది మీకు మాకు ఉన్నటువంటి డిఫరెన్స్. ఇవాళ ఒక గడికి, ఇవాళ ఒక గాంధీ భవన్కి, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం అది. సో కాబట్టి జర్నలిస్ట్ సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా ఎక్కడైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వాటి గురించి పట్టించుకోవద్దు. ఈ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు మాత్రమే మా పాలన, మా ప్రజాపాలన పట్టించుకుంటుంది తప్ప రాజకీయ పబ్బం కోసం, రాజకీయ ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు మా మీద సెటర్లు ఇస్తే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ భాష విషయంలో అయితే నేను కూడా కేసీఆర్ మాట్లాడుతూ, నేను గతంలో ఉద్యమం చేసినప్పుడు మాట్లాడిన, ఆంధ్రలో దిక్కిన ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన, కానీ అది ఉద్యమం కోసం, తెలంగాణ కోసం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే భాషను ఉపయోగిస్తుండు, మామూలుగా పేగులు దింపి మెడలేసుకుని తిరుగుతాడట. ఇది ఎంతవరకు సమంజసము అని చెప్పేసి అడుగుతూ ఉండు, ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష పట్ల మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కుందా, బీఆర్ఎస్ లకు ఉందా? అసలు మీరే కదా ఆ భాష నేర్పింది. నువ్వు నేర్పిన విద్యనే కదా నీరజాక్ష. ఉద్యమ కాదు, ఇప్పుడు ట్రోల్ అవుతుంది కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి మాట ఇవాళ కేసీఆర్ మాట్లాడిన మాటలు ట్రోల్ అవుతున్నాయి. దాన్ని ఎవరు, నువ్వు దాయట్లే, నేను దాయట్లేదు, సోషల్ మీడియా అయితే దాయట్లేదు కదా. సోషల్ మీడియా బయట పెట్టింది కనబడుతుంది కదా, ఎవరేం చెప్పినానికి. గుడ్డులు అనుకుంటే ఎట్లా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందని కేసీఆర్ అనుకుంటే అది ఆయన యొక్క విజ్ఞతకే వదిలేస్తా. కాబట్టి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవితకు కానీ ఎలాంటి నైతిక హక్కు లేదు. ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని రండాని మాట్లాడినారు, ఓ ప్రధానమంత్రిని పట్టుకొని మీరు ఏ భాష మాట్లాడినారో అందరికీ తెలుసు. ఇవాళ రేవంత్ రెడ్డిని మీరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినారో అందరికీ తెలుసు. ఒక మీ పైన మాట్లాడే ఒక జర్నలిస్ట్ ని మీరు ఏ విధంగా మాట్లాడారో తెలుసు. ఒక ఐఏఎస్ ని ఏ విధంగా మీరు అవమానించారో తెలుసు. ఒక కలెక్టర్ లేచి మాట్లాడితే ఏ విధంగా ఉంచారో తెలుసు. కాబట్టి మీరు మాట్లాడితే ఎట్లా సారు? ఇక్కడ కవిత విషయానికి వచ్చినట్టే మొన్న ధర్నా చేసింది మహిళా దినోత్సవం. ఇప్పుడు అదే రద్దు చేయాలి, G03 అనేది అసలు మనకు పనికిరాదని రద్దు చేయాలని చెప్పి, కానీ తెచ్చింది వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ కేసీఆర్ హయాంలోనే. ఇప్పుడు మీ దగ్గర మీ పైన ప్రెజర్ చేస్తారు రద్దు చేయాలని, ఏమంటారు? వాళ్ళు చేసినటువంటి తప్పులను సరిదిద్దే పనిలో రేవంత్ అన్న జీవో నెంబర్ 3ని ఇవాళ ఒక సవరణ ద్వారా వచ్చినటువంటిది. జీవో నెంబర్ 3 అనే దానిపైన నేను సవాల్ విసురుతున్న కవితమ్మకు, నీకు దమ్ము ఉంటే రేపు అమరవీళ్ళ స్తూపం దగ్గరికి రా, జీవో నెంబర్ 3లో ఏమి లోటుపాట్లున్నాయి, జీవో నెంబర్ 3 ద్వారా ఏమి లాభం జరుగుతుందో నేను చెప్తా. ఇవాళ మహిళలకి 33% రిజర్వేషన్ కోసము ఉద్యోగాల్లో రావట్లేదు, ఆడబిడ్డలు ఆగమైతురని చెప్తున్న కవితమ్మకు మరి ఆ ఉద్యోగాలకి 33% అమలు చేస్తూ దానితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లో ఎక్కడ కోటా తగ్గకుండా ఆ కోటాని ఫిల్ఫిల్ చేయడం కోసము ఉన్నదే సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లను రాజేష్ దర్యా కేసు నుంచి వచ్చినటువంటి వాటి నుంచి వచ్చిందే జీవో నెంబర్ 3. అది అవగాహన లేకుండా సగం జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో ఎవరో చెప్పింది వినొచ్చి నువ్వు కూర్చొని మాట్లాడితే అది ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎంపీగా అది నీకే అవమానం. అది ఆలోచించుకోమని తెలియజేస్తున్నామకి. ఇవాళ ఈ రాష్ట్రంలో మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఎన్నడూ ఏ ఆడబిడ్డ గురించి పట్టించుకోలే, ఎన్నడూ ఏ ఆడబిడ్డకు కష్టం వస్తే నిలబడలే, ఎన్నడూ ఏ ఆడబిడ్డకు నేనున్నానని భరోసా కల్పించలే, ఎన్నడూ మహిళా క్యాబినెట్లో లేకపోతే మాట్లాడలే, మహిళా కమిషన్ లేకపోతే మాట్లాడలే. మరి నీకెక్కడిది నైతిక హక్కు మాట్లాడేది? నీకు ఎంతసేపు ఎక్కడ అధికారం ఉన్నన్ని రోజులు ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ దోచుకోవాలి, ఇది మాత్రమే మీకు తెలిసింది తప్ప వేరే విషయాల్లో మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇవాళ ఆమె మాట్లాడే విషయాలు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడట్లే, కొత్త దుకాణం జాగృతి నుంచి మాట్లాడుతుంది ఆమె. సో ఆ జాగృతిలో ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏం జరిగిందో ఈ సమాజానికి తెలుసు. దానివల్ల కేంద్రంలో ఎవరికి పదిపోయిందో అందరికీ తెలుసు. ఇక మాట్లాడితే ఎందుకక్క మమ్మల్ని మాలాంటి వాళ్ళని గెలికితే అన్ని బయట మాట్లాడాల్సి వస్తుంది. ఈ మధ్యలో కవిత సోషల్ మీడియాలో కాబట్టి బాగా మాట్లాడుతుంటుంది, ప్రభుత్వం పైన చాలా విమర్శలు చేస్తుంది. అందులో భాగంగానే మన మోడీ మీద అంటే పెద్దన్న అన్నందుకు రేవంత్ రెడ్డి అక్కడ పెద్దన్న అని చెప్పేసి మాకు సహాయం చేయాలి, రాష్ట్రానికి చాలా అవసరాలు ఉన్నాయి, తీర్చాలని చెప్పి చెప్పండి. దీనిపైన ఆమె మాట్లాడుతూ పెద్దన్న చిన్నన్న ఇద్దరు కలిసిపోతారు, ఇద్దరు కలిసి పోటీ చేస్తారు, ఇద్దరు ఒక ఒప్పందం ఉంది, ఈ యొక్క ఏబీపీ మూలాలు రేవంత్ రెడ్డిలో ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా బీజేపీ కాంగ్రెస్ కలిసే అవకాశం ఉంటుందని చెప్పేసి వ్యాఖ్యానించారు. ఇప్పుడు బడే మియ్యా చోటే మియ్యా అనే మాట్లాడింది, బడే భయ్యా చోటే భయ్యా అని మాట్లాడింది. సో బడే భయ్యా అంటే ఈ దేశానికి ప్రధానమంత్రి బడే భయ్యా.
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చోటెవయ్య. తప్పేం లేదు కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతగా ఉండి రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రభుత్వ పాలన పరంగా ప్రయోజనాల కోసం కలిసి పనిచేయడంలో తప్పులేదు. మీలాక గిల్లి కజ్జాలు పెట్టుకొని అవసరం లేని దానికోసం అవసరం ఉన్నట్టుగా ఇట్లా పెట్టుకొని మీరు వాళ్ళు ఒకటే కదా, నువ్వు మాట్లాడితే ఎట్లా? ఇవాళ నీ లిక్కర్ కేసును తప్పించుకోవడం కోసము బీజేపీని ప్రసన్నం చేసుకోవడం కోసం ఇవన్నీ మాట్లాడుతున్నాం అసలు మాటలు చెప్పాలంటే, ఒక్క మాటలు చెప్పాలంటే. కాబట్టి కవిత గారు రాజకీయ అస్తిత్వాన్ని కోసం మాత్రం ఆమె పోరాటం తప్ప నిజంగా మహిళల పోరాటం కాదు. రేవంత్ అన్న ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో అదే వేదిక పైన చెప్పారు, మీరు మా రాష్ట్రాన్ని అభివృద్ధి కోసము మీ యొక్క బ్లెస్సింగ్స్ కావాలి అంటే మీ దగ్గర నుంచి మాకు నిధులు కావాలని అర్థం. అది అర్థం ఒక్కరి భాషలో అర్థం చేసుకునే వాళ్ళకి మనం ఏం చెప్పలేం వాటికి. అదేవిధంగా నెక్స్ట్ వేదికలోనికి వెళ్ళినప్పుడు చెప్పారు, ఎస్ మా ప్రత్యర్థి బీజేపీయే, బీజేపీ పైన మా పోరాటం ఉంటుంది. రెండు నేషనల్ పార్టీగా కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడూ ప్రత్యర్థులే, తప్పకుండా ఈ ప్రజల సంక్షేమం కోసం మా పోరాటం ఆగదు. ఇప్పుడు కవితకు ఎంపీ సీట్ ఇవ్వకపోవడం కారణం లిక్కర్ కేసే అంటారా? లిక్కర్ కేసు ఒకటి అయ్యింటే రెండవది ఈ రాష్ట్రంలో పార్టీ ఓడిపోతుందన్న భయంతోనే ఏమి పోటీ చేస్తలే. బీజేపీ కాంగ్రెస్ మాత్రమే పబ్లిక్లో ప్రొఫైల్లో ఇవాళ పొలిటికల్గా మాట్లాడుకుంటున్నాయి తప్ప బీఆర్ఎస్ పార్టీ అన్నది తెలంగాణ అస్తిత్వం నుంచి వెళ్ళిపోయింది బయటకి రాజకీయంగా. కాబట్టి ఇవాళ దానిని ఆమెకి ఎక్కడ అపవాదం వస్తుందో, ఇంకా ఎమ్మెల్సీ ఉంది కదా, లోకల్ బాడీ ఎమ్మెల్సీ 4 రోజులు ఇదే నడిపితే అయిపోతుంది, తర్వాత మళ్ళీ ఏదో జరగకపోతుందా అని ఆలోచిస్తుంది. ఆమె కూడా మరి ఏమైనా బీజేపీ వైపు ఆలోచిస్తుందేమో తెలియదు మనకి. మీ పార్టీలో ఇప్పుడు మీది రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది, కానీ ఎంపీలు మాత్రం బీజేపీలో చేరుతుంది, ఎందుకని? మా ఎంపీలో ఎవరు చేరారు, మా దాంట్లో ఎవరు చేరలేదు. కాదు, బీజేపీలో మాజీ ఎంపీలు అందరూ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి టికెట్లు తెచ్చుకుంటారు. ఇప్పుడు మా పార్టీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నాయకత్వం ఉన్న లక్షణాలు నాయకులు ఈ పార్టీలో ఉన్నారు. బీజేపీకి ఆ లీడర్షిప్ వాక్యం ఉంది, నాయకుల వాక్యం ఉంది, కాబట్టి వాళ్ళ టికెట్ల కోసం బీజేపీ పోతున్నారు అంతే తప్ప బీజేపీ మీద ప్రేమ ఉండి ఎవరు పోవట్లే. బీజేపీ మీద పోయిన వాళ్ళు కూడా చాలా మంది తిరిగి వెనక్కి వచ్చారు, ఎలా మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెసా అనేది కాదు, నాకు టికెట్ వస్తుందా, నేను 10 కోట్లు పెడితే నేను ఎట్లా సంపాదించాలని ఆలోచిస్తున్నారు చాలామంది. ప్రజాసేవ చేసి ప్రజల కోసం నిలవాలనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి రాజకీయాల్లో కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. సేవా గుణం ఉన్నటువంటి వాళ్ళకి ప్రజల ముందు నిలబడాల్సినటువంటి బాధ్యత అన్ని పార్టీలపైన ఉంది. ఇది ఒకటి చెప్పండి ఆన్సర్. ఈ ఎంపీ ఎలక్షన్ల వరకే దూకుడుగా కాంగ్రెస్ పోతుంది, ఈ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చక్కగా ఉంటాయి, తర్వాత అంతా పక్కన పెట్టేసి మళ్ళీ ఎప్పటి వేసిన గుంగళ లెక్క అప్పుడు అట్నే ఉంటుంది అని చెప్పేసి వ్యాఖ్యానిస్తుంది. తప్పది. ఒకటి గుర్తుపెట్టుకోండి, రేవంత్ అన్న కష్టపడి ఒక కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆయన విజన్ అన్నది కాంగ్రెస్ పార్టీ విజన్. ఇవాళ ఇందిరాగాంధీ యొక్క ప్రజాపాలన, ఇందిరాగాంధీ యొక్క విజన్ని తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ప్రతి గడప గడపకు చేరాలి, ఈ ఫలాలు అందరికి అందాలని పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో ఇవాళ ఆయనకున్నటువంటి ఆయన ఏజ్ దృష్ట్యా మీరు తీసుకున్నా ఆయన ఇంకొక 20 సంవత్సరాలు యాక్టివ్ పాలిటిక్స్లో ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి 2 రోజులకే ఆయన ఎందుకు ముగించుకుంటాడు? అవగాహన లేనటువంటి వాళ్ళు, పరిపక్వత లేనటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తారు. కానీ అన్ని విధాలుగా విజన్ ఉండి, నాలెడ్జ్ ఉండి, జ్ఞానం ఉండి, తెలియకపోయినా తెలుసుకొని పనిచేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ అన్న. కాబట్టి అలాంటి వ్యక్తిని మీకు చాతనైతే సపోర్ట్ చేయండి, లేదంటే మూసుకొని ఉండండి. అంటే ఎంపీ ఎలక్షన్ మా టార్గెట్ తర్వాత ప్రభుత్వం ఇలాగనే హైదరాబాద్.